యేసుక్రీస్తు యొక్క శక్తిని గూర్చి సంఘానికి చెప్తున్నటువంటి మాట ఇది. ఓ ఎఫీసీ సంఘములో ఉన్నటువంటి దేవుని ప్రజలారా, మీరు ఆరాధిస్తున్నటువంటి మీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన శక్తిహీనుడు కాదు, శక్తి లేనివాడు కాదు, కానీ శక్తి కలిగినటువంటి దేవుడు. ఏంటి ఆయన శక్తి అంటే, ఎవరైతే ఆయనను అడుగుతారో ప్రభు యొద్ద, దేనినైతే అడుగుతారో, దేనినైతే ప్రభు యొద్ద ఊహిస్తారో వాటన్నిటికన్నా అత్యధికముగా అనుగ్రహించుటకు ఆయన శక్తి కలిగిన వాడని చెప్పి దేవుని బిడ్డలారా ఎఫీసీ సంఘానికి పౌలు చెప్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము మనము ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు, మనము పూజిస్తూ మనము విశ్వసించి వెంబడిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శక్తి కలిగిన దేవుడు. ఎంతవరకు ఆయన శక్తి అంటే, నువ్వేమైతే అడుగుతావో దాని వరకు ఇచ్చి నిన్ను సంతృప్తి పరిచేవాడు కాదు. ప్రభు దగ్గర దేనినైతే ఊహిస్తావో దాని వరకు అనుగ్రహించి నిన్ను సంతృప్తి పరిచే దేవుడు కాదు. ఆయన శక్తి ఎటువంటిదంటే, రాత్రి నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా అనుగ్రహించుటకు ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు శక్తి కలిగినటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రాత్రి జీవము కలిగినటువంటి దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని ఏమడుగుతున్నావో, నీ వ్యక్తిగత జీవితంలో ఏది కొదువైనదో, ఏ అక్రత కలిగి ఉన్నదో, దేవుని బిడ్డ దేనిని గురించి ప్రభుని సహాయం చేయమని అడుగుతున్నావో, ఇంతవరకు చేయగలుగుతాడని దేనిని గురించి ఊహిస్తున్నావో, దేవుని బిడ్డ ఈ రాత్రి నువ్వు అడిగిన వాటికన్నా, నువ్వెంతవరకు అయితే ఊహిస్తున్నావో వాటన్నిటికన్నా అత్యధికముగా అనుగ్రహించేటువంటి శక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే రాత్రి దేవుని బిడ్డ నువ్వేమడుగుతున్నావో అడుగో. ఇప్పటి వరకు ఎవరెవరిని అడిగావో, భర్తను అడిగావా, భార్యను అడిగావా, పిల్లలను అడిగావా, లేదంటే అధికారులను అడిగావా, అధిపతులను అడిగావా, నాయకులను అడిగావా? ఎవరిని అడిగినా ఎవరి దగ్గర రానటువంటి సహాయము రాత్రి దేవుని బిడ్డ నిశ్చయముగా యేసు ప్రభు దగ్గర నుంచి నీకు గొప్ప సహాయం వస్తుంది. నువ్వు అడుగుతున్నది ఏంటో, నువ్వు ఊహిస్తున్నది ఏంటో వాటికి అత్యధికముగా అనుగ్రహించి నిన్ను సంతృప్తి పరచుటకు ఈ రాత్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎటువంటి దేవుడట? ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కొంతమంది ప్రభువుని అడిగి ప్రభు దగ్గర ఊహించిన వాటికన్నా అత్యధికమైనటువంటివి పొందినట్లుగా ఈ రోజున మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక 3 విషయాలు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లవాణిని దయచేసిన ఎడల చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ తెలిసినటువంటి విషయమే, హన్నా సైన్యములకు అధిపతి అగు యెహోవా పాద సన్నిధికి వచ్చి ఏమడుగుతుందామే? చెప్పాలి, ఏమడుగుతుంది?
ఆమె మీద ఉన్న గొడ్రాలు అనే నింద తొలగించబడి ఉండడానికి ఒకే ఒక్క మగపిల్లవాడిని అడిగింది. ఒక అరడజను మగపిల్లవాళ్ళని అడిగిందా? ఎంతమందిని అడిగింది? ఒకే ఒక్క కుమారుడు నీవు ప్రభా, నా మీద నిందుంది, అందరూ నన్ను అపహసిస్తున్నారు, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలైనా నీకు గర్భఫలం కలగలేదు కాబట్టి నువ్వు శాపగ్రస్తురాలు అని దూషిస్తున్నారు, ఆ నిందంతా నా మీద తొలగిపోనట్లుగా ఒకే ఒక్క మగపిల్లవాడిని దయచే ప్రభా అని హన్నా జీవము కలిగిన దేవాది దేవుణ్ణి అడిగింది. ఇప్పుడు చదవండి 2వ అధ్యాయము, అదే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం చదవండి బ్రదర్. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, హన్నా ఎంతమందిని అడిగింది? చెప్పాలి, ఒకే ఒక్క మగపిల్లవాడిని అడిగింది. కానీ జీవము కలిగిన దేవుడు ఆమె అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికంగా ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు? మొత్తము సమూయేలుతో కలిసి 6 మంది, అంటే అరడజను బిడ్డలని హన్నాకు జీవము కలిగిన దేవుడు అనుగ్రహించాడు. చూడండి, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు. ఆమె మీదున్న నింద తొలగిపోవడానికి ఒకే ఒక్క మగపిల్లవాడిని అడిగితే దేవుడు ఏం చేశాడు? ఆమె అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా 6 మంది కుమారుల్ని ఇచ్చింది. నేను అంటాను, హన్నా కూడా ఆశ్చర్యపోయి ఉంటుంది, హన్నా భర్త ఆశ్చర్యపోయి ఉంటాడు, ఆమె బంధువులు, రక్త సంబంధులు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ఇదేంటమ్మా, ఇన్ని సంవత్సరాలు గొడ్రాలుగా ఉండి ఇంతగా ఒక్కసారిగా నీ పట్ల దేవుడు అసలు ఏం జరుగుతుంది? సంవత్సరానికి ఒకరిని టప 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 అని కనేసావు, 6 మందిని కనేసావు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె అంటుంది, నేను వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు, మంత్రాలు తంత్రాల దగ్గరికి వెళ్ళలేదు, జీవము కలిగిన దేవుడైన ఆ యెహోవా పాద సన్నిధికి వెళ్ళి ఒకే ఒక్క మగపిల్లవాడిని అడిగితే ఆయన ఎంతమందిని ఇచ్చాడు చెప్పాలి? 6 డజను మందిని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, నేను అంటాను, హన్నా సంతోషానికి అవధులు ఉంటాయా? ఉంటాయా? ఏదో ఒకటి చెప్తే కదా మీరు. ఉంటాయమ్మా? ఉండవు. ఎందుకంటే నేను అంటాను, ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఉంటుంది. ఏంట్రా ఇది? దేవుడికి నేను ఒక్క బిడ్డను అడిగితే అర్థమవుతుంది, గొడ్రాలు అనుకుంటే ఆ వీధిలో 6 మంది బిడ్డలను కొని రికార్డు కొట్టేసింది హన్నమ్మ. కారణం ఏంటి? అక్కడ రాసింది, యెహోవా హన్నాను జ్ఞాపకం చేసుకొనగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనింది. అంటే దేవుని బిడ్డలారా, యెహోవా జ్ఞాపకాల్లోనికి హన్నా వచ్చింది. అందుకే ఆమె అడిగిన దానికన్నా, ఊహించిన వాటికన్నా జీవము కలిగిన దేవుడు అత్యధికంగా 6 మంది బిడ్డలనిచ్చి ఆమె మీదున్న గొడ్రాలనే నిందను తొలగించేశాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ, నువ్వు ప్రభువుని ఏమడుగుతున్నావు అడుగో, సంకోచించబాక, అవిశ్వాసముతో అపనమ్మకముతో అడగద్దు, ఆయన ఏమైనా అనుకుంటాడని సిగ్గుపడద్దు. నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి ఈ రాత్రి నీకు ఏది అవసరత ఉన్నదో, ఏ సహాయము ప్రభు దగ్గర పొందాలని కోరుకుంటున్నావో, అవిశ్వాసముతో అపనమ్మకముతో ఉండకుండా ఆవగించంత విశ్వాసముతో ప్రభువుని అడుగో. నిశ్చయముగా నువ్వు అడిగిన దానికన్నా అత్యధికంగా ఈ రాత్రి ఆయన నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. హన్నాకి ఇచ్చాడు. కారణం ఏంటి? మనం చదువుకున్నాం 21వ వాక్యంలో, యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకొనగా ఆమె అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా యెహోవా ఆమెకు అధికమైనటువంటి రీతిలో 6 మంది బిడ్డలను ఇచ్చాడు.
ఈ రాత్రి దేవుని బిడ్డ, యేసు ప్రభు నువ్వేమైతే అడుగుతున్నావో, నువ్వు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా ఆయన నీకు అత్యధికంగా నీకు అనుగ్రహించాలంటే, అలా అలా అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడు. అయితే దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా దేవుడు అత్యధికంగా ఇవ్వాలి అంటే నీవు ఆయన జ్ఞాపకాల్లోనికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరి జ్ఞాపకాల్లోకి వెళ్ళాలి? చాలామంది అనుకుంటారు, జీవము కలిగిన దేవుడు ఇంత గొప్ప మహాప్రపంచములో నన్ను అసలు జ్ఞాపకం చేసుకుంటాడా? ఖచ్చితంగా దేవుని బిడ్డ, ఆయన జ్ఞాపక శక్తి కలిగిన వాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ, నిన్ను ఎవరైనా మర్చిపోయి ఉండొచ్చు. నిన్ను కని నిన్ను చంకన పెట్టుకున్న నీ తల్లైనా మర్చిపోవచ్చు, కానీ జీవము కలిగిన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్నెంత మాత్రం మర్చిపోడు. ఆయన ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు శక్తిమంతుడు. అయితే అన్ని సంవత్సరాలు హన్నాను యెహోవా జ్ఞాపకం చేసుకోలేదే, మరి ఆ దినము ప్రత్యేకంగా హన్నాను దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆమె అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికంగా 6 మంది బిడ్డలను ఇచ్చాడు దేవుడు. మరి అన్ని సంవత్సరాలు యెహోవా ఆ హన్నాను జ్ఞాపకం చేసుకోలేదు. మరి ఆ దినమునే ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, హన్నాలో ఒక అద్భుతమైనటువంటి గొప్ప ఆత్మ సంబంధమైన కార్యం జరిగింది. ఆ కార్యమే హన్నాను యెహోవా యొక్క జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళింది. ఆ కార్యమే అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికంగా దేవుని యొద్ద నుండి తెచ్చుకునేదానికి ఆ కార్యమే ఒక బలమైనటువంటి పునాదిగా మారింది. ఏంటంటే ఆమె చేసినటువంటి పని? దేవుని బిడ్డలారా, ఆమె ఏమీ మార్చుకోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఎటువంటి మార్గాల్లో ఉండలేదు. ఒకే ఒక పని చేసింది. ఆమె హృదయంలో ఉన్న బాధ, దుఃఖమును బట్టి తన తల్లిదండ్రుల దగ్గరకో, రక్త సంబంధుల దగ్గరకో, స్నేహితుల దగ్గరకు వెళ్ళి తన బాధను వెళ్ళబుచ్చుకోలేదు, కానీ సైన్యములకు అధిపతియగు యెహోవా పాద సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో దేవుని బిడ్డలారా బహు దుఃఖాక్రాంతురాలై కన్నీళ్లు విడుస్తూ రోధిస్తూ, చదవండి ఆ మాట 1:10. బహు దుఃఖాక్రాంతురాలై, ఎవరు? హన్న బహు దుఃఖాక్రాంతురాలై దేవుని మందిరంలోకి వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చాలమ్మా, ఎలా వచ్చిందంటమ్మా ఆమె దేవుని మందిరానికి? బహు దుఃఖాక్రాంతురాలు. అక్కడికి ఆగలేదు, ఇంకా ఆ మాట డెప్త్గా ఉండడానికి అక్కడ ఏం రాసింది? బహుగా ఏడ్చుచు యెహోవా సన్నిధికి ఒక చిన్న ప్రార్థన చేసింది, అంతే. మరి అంతకుముందు కూడా గంటల తరబడి ప్రార్థించింది, మరి ఆ ప్రార్థనకు జవాబు రాలేదే. మరి ఇప్పుడు ఆమె చేసిన ఒక చిన్న ప్రార్థనకు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికంగా ఇవ్వగలిగాడు. కారణం ఏంటంటే, అప్పుడు ఆమె చేసిన ప్రార్థన నామకార్థపు ప్రార్థన. అప్పుడు ఆమె చేసిన ప్రార్థన ఆచారబద్ధమైనటువంటి ప్రార్థన. అప్పుడు ఆమె చేసిన ప్రార్థన వీళ్ళు చేసే ప్రార్థనను చూసి నేర్చుకొని చేసిన ప్రార్థన. ఇప్పుడు అటువంటి ప్రార్థన కాదు దేవుని బిడ్డలారా, భారభరితమైనటువంటి ఆత్మతో నిండిపోయింది. హృదయం అంతా తీర్చుకోలేనంత భారముతో నిండిపోయింది, భారమైపోయింది. ఏంటి ఆ భారం అంటే? గొడ్రాలని అవమానం, అది భరించలేనంత భారముతో ఆమె హృదయం నిండిపోయింది. దేవుని బిడ్డ, మరి హన్నాకు ఎవరు చెప్పారు దేవుని మందిరానికి వెళ్ళారని మనం ఆలోచిస్తే ఏ ఒక్కరు చెప్పలేదు. నేను అంటాను, ఆమెకి వచ్చిన ఒక మంచి ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరేపణ. దేవుడు ఆమెను ప్రేరేపించాడు, దేవుడు ఆమెను పురికొల్పాడు.
అందుకే పుట్టెడు బాధతో భారముతో దేవుని పాదాల దగ్గరకు వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచు దేవునికి మొరపెట్టింది. ఆ ప్రార్థన చూడగానే దేవాది దేవుడు కదిలించబడిపోయాడు. కనికరాన్ని ఆమె మీద కనపరిచాడు. ఆమె యందు దయదలిచి ఆమె గర్భమును ముట్టి, దేవుని బిడ్డలారా 6 మంది బిడ్డలనిచ్చి ఆమె పట్ల ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడిగా నిరూపించుకున్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ, దేని కొరకు నువ్వు ఆశపడుతున్నావు, ఏది జరగాలని నీ హృదయములో ఘోరమైన భారాన్ని భరిస్తూ బహుగా దుఃఖిస్తూ నీలో నువ్వే కృంగిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నావో, దేవుని బిడ్డ నువ్వు ఏం చేయాలంటే ఎవరి దగ్గరకు వెళ్ళి నీ బాధను వెళ్ళబుచ్చితే కాదు, నీ కన్నీళ్లను నాట్యముగా మార్చగలిగినటువంటి యేసు ప్రభు దగ్గరకు ఈ రాత్రి ఆయన దగ్గరకు వస్తే నీ కన్నీళ్లను నాట్యంగా చేస్తాడు. నీ కన్నీళ్లకు కారణమేంటో తెలుసుకొని కార్యాన్ని జరిగించి నీ బ్రతుకులో గొప్ప ఆనందాన్ని పుట్టిస్తాడు. అందుకే ఇప్పటిదాకా ఎవరెవరి దగ్గరకు వెళ్ళి నువ్వు కన్నీళ్లు విడిచా. ఒకరోజు ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి బాధపడుతూ అంటాడు, అన్నా బంధువులు నమ్ముకోవడం వ్యర్థమన్నా అన్నాడు. ఏమైందయ్యానంటే, నాకు అవసరం వచ్చి ఒక 1500 రూపాయలు మా మేనమామ భార్య దగ్గరికి వెళ్ళి అడిగాను. అత్తమ్మ ఒక 1500 ఇవ్వండి, రేపు సాయంకాలానికి ఇస్తానని చెప్పి నేను అర్జెంటుగా అడిగాను. ఆమె మోకాన చెప్పింది, నా దగ్గర లేదు. మా మామయ్య నెలకి ఇంచుమించు 60,000 రూపాయలు సంపాదిస్తాడు, 1500 ఉండదా? అప్పటికి నా కంటి నిండుగా నీళ్లు పెట్టుకుని అడిగాను, ఇది చాలా అవసరం, దయచేసి రేపు సాయంకాలానికి ఇస్తానంటే ఆమె కఠినంగా చెప్పేసిందంటే నా దగ్గర లేదు. ఆయన వచ్చి అంటున్నాడు, బంధువులు నమ్ముకోవడం, బంధువుల దగ్గరికి వెళ్ళడం వ్యర్థము అనే బాధ చెప్తున్నాడు, కానీ అసలు విషయం చెప్పట్లేదు. ఏంటది? అదే కన్నీళ్లు ఎవరి దగ్గర కారిస్తే ఆ కన్నీళ్లు తుడిచి సహాయపడతారో ఆ జీవము కలిగిన దేవుని గురించి చెప్పట్లేదు. బంధువులు వ్యర్థం, ఇప్పుడు స్నేహితుల దగ్గరికి వెళ్తాను, లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను, లేదా అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి, తండలు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటున్నాడు. కానీ తన హృదయంలో ఉన్న బాధను తీర్చి సంతోషాన్ని కలిగించే యేసు ప్రభు దగ్గరికి రావాలన్నటువంటి ఆలోచన అతనిలో పుట్టట్లేదు. అప్పుడు నేను చెప్పాను, బంధువులే కాదు, ఎవరి దగ్గరకు వెళ్ళినా నీకు సహాయం రాదు. నీ అక్కరేంటో, నీ బాధ ఏంటో ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసావంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడన్న. అంతేనంటారన్న? అంతే, ఇంకేం లేదు. నేను కూడా నీకేం ఇవ్వలేను. నీ పరిస్థితులు నాకు అర్థమైపోతున్నాయి, వెళ్ళి ప్రార్థన చేసుకోపో అని చెప్పాను. అంతేనా? అంతే, ఇంకేం చేస్తాం? వెళ్ళాను. వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి దేవుని బిడ్డల తర్వాత ఆయన సాక్ష్యం ప్రార్థన చేశాడు. ప్రభా, ఒక్క 1500 ఎంతమందికి ఎంత ఇచ్చుంటాను? 1500 ఆఫ్టర్ ఆల్ 1500 ఒక్కరు కూడా ఇవ్వట్లేదు, సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేసేసి ఇంట్లో అట్లా చాప మీద కూర్చున్నాడట. ఆయనకు ఒక ఆలోచన, బైబిల్ చదువు, 2 మాటలు నీకు కొంచెం ధైర్యం కలుగుతుందని. వెంటనే దేవుని బిడ్డలారా ఆయన తీసి బైబిల్ తీయగానే కీర్తనలు 23వ కీర్తన మొదటి మాట మీద ఆయన కను దృష్టి పడింది. యెహోవా నా కాపరి, నాకు లేముంది ప్రభా, ఇప్పుడు నిజంగా నువ్వు నా కాపరిగా ఉండి నాకు కలిగిన ఈ లేమిని తీర్చవా అని ఆ మాటను బట్టి చిన్న ప్రార్థన చేసుకొని ఇంకా బైబిల్ మోస్తున్నాడు అంతే. ఆ బైబిల్లో దేవుని బిడ్డలారా 500 రూపాయల కాగితాలు ఉన్నాయి. ఆయన భార్యది ఆ బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నున్నాయి? 500 రూపాయల కాగితాలు. చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఫోన్ చేశాడు, అన్నా నాకు ప్రభు సహాయం చేశాడన్నా, ప్రభు సహాయం చేశాడు. అది నేను అనుకుంటున్నాను, ఎవరో వడ్డీల వరాలైన పట్టేసినట్టున్నాడు ఇతను అనుకున్నా.
అడిగింది, ఎలా జరిగింది, ఎలా చేశాడు సహాయం, ప్రార్థన చేసి బైబిల్ చదువుకుని మూస్తున్నాను అన్న, అంతేను. చూడండి దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో. ఆయనకున్న పరిస్థితికి ఇంకొక వాక్యం కదా, 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎటువంటి మాట, మాట ఇచ్చి మాట తప్పుడుగా ఆయన నరుడు వంటి వాడు కాదు. ఆ సమయంలో అతను పట్టుకున్నాడు ఆ మాటని. నిజమే ప్రభా, నువ్వు నా కాపరివి, నాకు లేమి కలిగి ఉంది, సహాయం చేయి ప్రభా. 1500 రూపాయలు అడిగితే ప్రభు ఎంత ఇచ్చాడు? కారణం ఏంటంటే ఆ కన్నీళ్ళు ఆయన రహస్యంగా తన ఇంటికి వచ్చి యేసయ్య పాదాల దగ్గర కార్చాడు. ఈరోజు నా దేవుని బిడ్డ, హన్న అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా దేవుడు అత్యధికంగా అనుగ్రహించాడంటే కారణము యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు చేసుకున్నాడు జ్ఞాపకము? ఆమె బహు దుఃఖాక్రాంతురాలై, బహుగా ఏడ్చుచు, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయడము ఎప్పుడైతే మొదలు పెట్టిందో యెహోవా జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపోయింది. ఈరోజున దేవుని బిడ్డ, నువ్వు యేసయ్య దగ్గర ఏమడుగుతున్నావో, నా భర్త మారితే చాలు, నా భర్తలో ఉన్న వ్యసనము వదులుకుంటే చాలు, నా భార్యలో పరివర్తన కలిగితే చాలు, నా బిడ్డలో మంచి నడవడికలోకి వస్తే చాలు అని నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు నీకు ఇస్తాడు. అలా ఇవ్వాలంటే రాత్రి నువ్వు ఆయన యేసయ్య జ్ఞాపకాల్లో నీకు వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? బహు దుఃఖాక్రాంతులై, అక్కడ దాగదు, ఏమవ్వాలి? బహుగా ఏడవాల దేవుని బిడ్డ. దేని కొరకు ఏడవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యంలో, దేని నిమిత్తము నువ్వు ఏడవాలి, దేని నిమిత్తం ఏడిస్తే ఈ రాత్రి యేసయ్య జ్ఞాపకాల్లోనికి వెళ్ళి నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా దేవుని దగ్గర పొందుకుంటావో చదవండి. అక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏడవాలా? ఏంటి? ఎలా ఏడవాలా? మన భాషలో చెప్పాలి, కన్నీరు మున్నీరుగా ఏడవాలి, గుండెలు బ్రద్దలయ్యేటట్లుగా ఏడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా వస్తుందా ఏడుపు? దేని నిమిత్తం ఏడవాలా? పాడైపోతున్న నీ బిడ్డను బట్టి కాదు. దేవుని బిడ్డ, ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించాలి. ఆ కన్నీటికి దేనికి సాదృశ్యం అంటే రక్షణార్థమైన మారు మనస్సును కలిగించే దుఃఖము నీలో ఉండాలి. ఆ మాటను కొంచెం బాగా గమనించండి దేవుని బిడ్డలారా. దేని కొరకు ఏడవాలి? ఈ రోజున నీవు చెప్పాలి, రక్షణార్థమైన మారు మనస్సు కొరకు ఏడవాలి. నీవు చేసినటువంటి ఒక్కొక్క పాపము కొరకు ఏడవాలి. నీలో ఉన్న అతిక్రమపు క్రియలను బట్టి ఏడవాలి. నువ్వు చేసినటువంటి ప్రతి వ్యతిరేకమైన కార్యములను బట్టి ఈ రాత్రి దేవుని బిడ్డ పశ్చాత్తాపడుతూ మారు మనసు పొందినట్లుగా నువ్వు ఏడుస్తూ నీ పాపముల నిమిత్తమును ప్రార్థన చేస్తే అప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీలో ఉన్న ప్రతి పాపమును క్షమించి నీకు రక్షణ భాగ్యాన్ని కలుగు చేసి ఆ తర్వాత నిన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ప్రభు దగ్గర గొప్ప సహాయాన్ని పొందుతావు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాటలో చెప్పండి, అడుగుతున్నాను దేవుని బిడ్డలారా, గమనించండి. కూర్చోండి, బాగా గమనించండి దేవుని బిడ్డలారా, గమనించాలి. ఒక మాటలు అడుగుతాను, దేని కొరకు ఈ రాత్రి నువ్వు బహు దుఃఖాక్రాంతుడు కావాలి? బిడ్డ పోతున్నాడు, దాని ప్రక్కన పెట్టు. ఆయన జ్ఞాపకాల్లోనికి రావాలంటే ఈ రోజున రక్షణార్థమైనటువంటి మారు మనసును, పశ్చాత్తాపాన్ని కలుగు చేసేటువంటి రోదన, కన్నీళ్ల ప్రార్థన ఈరోజు నీలో కలగాలి. ఆమేన్.
పేతురు ఏడవలేదా? యేసు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు నువ్వు అబద్ధం ఆడతావు పేతురు అని ప్రభు చెప్తే ఆ మాటను కూడా ఒప్పుకోలేదు. లేదు ప్రభా, మరణమైన పొందుతాను, 100 అయినా సరే నేను మాత్రం అలా చెప్పనని చెప్పిన పేతురు ప్రభు చెప్పినట్లుగా 3 సార్లు అబద్ధం ఆడగానే ఆ మార్గంలో ప్రభు వెళ్తూ ఒక్కసారి పేతురుని చూశాడంతే. ఇక పేతురు నిలవలేకపోయాడు. దేవుని బిడ్డలారా, అతని మనస్సు విరిగిపోతుంది, అతని మనసులో పశ్చాత్తాపం కలుగుతుంది, అతని మనసులో మార్పు కలుగుతుంది. అయ్యో, నేను ఎంత ఘోరమైన పాపం చేశాను, 3.5 సంవత్సరం నా ప్రభుతో కలిసి తిరిగానే, అటువంటిది నిర్దాక్ష్యంగా ఆయన ఎవరో తెలియదని ఖచ్చితంగా అబద్ధమాడి ఎంత ఘోరమైన పాపం చేశానని తన పాపము నిమిత్తము బైబిల్లో రాసింది, వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడట. ఆ ఏడుపు దేవుని బిడ్డలారా పేతురులో మార్పును తీసుకొచ్చింది. ఆ ఏడుపు పేతురులో మారు మనసును పుట్టించింది. ఆ పశ్చాత్తాపముతో కూడినటువంటి ఏడుపు పేతురు జీవితంలో ఒక నవనూతనమైనటువంటి అనుభవంలోనికి తీసుకువెళ్ళింది. ఈ రోజున దేవుని బిడ్డ, నువ్వు ఏడ్చి ప్రార్థించాల్సింది, నువ్వు రోధించవలసింది, నువ్వు ప్రలాపించవలసింది దేని కొరకంటే నీలో ఉన్న పాపముల నిమిత్తము, ఆ పాపములు ప్రాయశ్చిత్తము కొరకు, మార్పు కలిగిన మనస్సు కొరకు ప్రభు సన్నిధిలో నువ్వేం చేయాలంటే కన్నీళ్లు విడిచి ప్రార్థించు. అప్పుడు దేవుని బిడ్డ నీ ప్రార్థన ఆయన ఆలకించి నిన్ను ఆయన జ్ఞాపకాల్లో పెట్టుకుంటాడు. నేను క్రైస్తవునిలే, నేను ప్రతి వారం గుడికి వెళ్ళేసి వచ్చేస్తున్నాను, నన్ను కాకపోతే ఇంకెవరిని ప్రభు జ్ఞాపకాల్లో పెట్టుకుంటాడంటే కాదు. మారు మనస్సు కలిగి ఉండాలి. రక్షణార్థమైనటువంటి మారు మనసును నీలో కలిగి ఉంటేనే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అటువంటి మనస్సు కలగాలంటే ఈ రోజున నీవు కూడా బహు దుఃఖాక్రాంతుడివై నీ పాపముల నిమిత్తము విరిగి నలిగిన మనస్సుతో కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే నిన్నేం చేస్తాడో చెప్పాలి, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అరే, అపార్ట్మెంట్లో పలానా నా బిడ్డున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, మీకు అర్థమయ్యేదానికి చెప్తాను. ప్రభు, ఇన్ని రోజులు జ్ఞాపకం చేసుకోలేదని దేవదూత అడగచ్చు ప్రభుని, మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. ఆయన అంటాడు, ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఎందుకంటే తన పాపము నిమిత్తము ఈరోజు కన్నీళ్లు విడుస్తూ నా పాదాల దగ్గరకు వచ్చి రోధించి ప్రార్థిస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాత్రి ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నీలో మారు మనసు ఉండాలి, నీలో పశ్చాత్తాప హృదయం ఉండాలి, ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తము పొంది ఉండాలి. అందుకొరకు ఈ రోజున ఏడ్చి నువ్వు ప్రార్థన చేస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక సహోదరి చెప్పింది, అన్నా, నా కుమారుడు కొరకు మీరు చెప్పినట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశానన్నా, నా కన్నిటికి సమాధానం రాలేదన్నా. ఎంత ప్రార్థన చేశానో దేవునికి తెలుసన్న. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తానని వాక్యములో కూడా సెలవిచ్చాడే. ఆ మాటలన్నీ ఏమైపోయినాయి? నా కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి? నా ప్రార్థన ఎక్కడికి పోయింది? నాకెందుకు నా బిడ్డ విషయంలో కార్యం జరగడం లేదు? నువ్వు బిడ్డ కొరకు ప్రార్థన చేసావు, బాగానే ఉంది. ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సాయంకాలం ఫస్ట్ షో సినిమాకి వెళ్ళిపోతావే, వెళ్ళిపోయి వచ్చేస్తావు. ఇంకా నీ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? నువ్వు ఏడవాల్సింది బిడ్డ కోసం కాదు, మొదట నీ కొరకు. ప్రభు అంటాడు, నా కొరకు ఏడవబాకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఈ రోజున నీ కుటుంబ పరిస్థితుల కొరకు కాదు, మొట్టమొదటిగా నీలో ఉన్నటువంటి పాపముల నుంచి విడుదల పొందాలని, పాప క్షమాపణ పొందాలని, మారు మనస్సు పొందాలని పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థించు దేవుని బిడ్డ. అప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వేమైతే అడుగుతున్నావో, నా బిడ్డ మారితే చాలని నువ్వు అడుగుతావు. కానీ నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఏం చేస్తాడో తెలుసా? నీ బిడ్డను మార్చడమే కాదు దేవుని బిడ్డ కుటుంబం పట్ల ఒక బాధ్యత, భారం కలిగి ఉండేటువంటి వ్యక్తిగా మారుస్తాడు.
చక్కగా చదువుకునేదానికి జ్ఞానం ఇస్తాడు. వాని స్థితిగతులు మార్చి ఎప్పుడు అందరి మధ్యలో ఆ బిడ్డను బట్టి ఎంత అవమానపడ్డావో ఆ బిడ్డను బట్టి నువ్వు ఘనపరచబడేటట్లుగా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు ఆయన. ఆమేన్. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. మరి జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వేం చేయాలి? మారు మనసు విషయమై నీ పాపముల నిమిత్తం, నీ అతిక్రమముల నిమిత్తము ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే, మారు మనసు పొందితే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా ఆయన నీకు అత్యధికంగా అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా చూడండి, మరొక వ్యక్తి ఏమడిగాడో చూడండి. మొదటి రాసుల గ్రంథం 3వ అధ్యాయము 8-9 వాక్యాలు చదువుదాం. అక్కడ సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను అడుగుతున్నాడు. చదువమ్మా. నీ దాసుడునైన నేను, యెహోవాను అడుగుతున్నాడు, నీ దాసుడునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్యనున్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటకు వారి యొక్క విశాల దేశమును అదిగో చూడు, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలిగిన వాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయమును తీర్చునట్లు నీ దాసుడునైన నాకు, అది ఏమడుగుతున్నాడు సొలొమోను? యెహోవాని చెప్పాలి. అది ఎవరి కొరకు అడిగాడు? ప్రభువా, నాకు పెద్ద అది రావాలి ఇది రావాలి కాదు. అయ్యా, నీ జనులు లెక్కకు మించిపోయి ఉన్నారు. అర్థమవుతుంది? అటువంటి నీ జనులకు నీతి న్యాయములు తీర్చాలంటే ఎవరి వలన అవుతుంది? కాబట్టి నీ ప్రజలైన ఇశ్రాయేలును నీతి నియమాలతో పరిపాలించడానికి నాకేం కావాలా? ఏమడుగుతున్నాడమ్మా? వివేకము గల హృదయము నాకు కావాలి. అంటే జ్ఞానము కలిగినటువంటి హృదయము నాకు కావాలి అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అదే అధ్యాయము 12వ వాక్యం నుండి చదవండి. కొంచెం సౌండ్ పెంచమ్మా. నువ్వు ఇలాగున అడిగినందున నీ మనవి నేను ఆలకించుచున్నాను. ఇట్టి వివేకము గల హృదయమును, ఆ బుద్ధి వివేకములు కలిగిన హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో, అదుగో చూడండి, ఆయన అడిగింది ఏంది? బుద్ధి కలిగిన, జ్ఞానం కలిగిన హృదయం ఇవ్వంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అదిగో నీకు ఇస్తున్నా. సొలొమోన్, నీ పూర్వీకుల్లో నీకు ముందున్న వాళ్ళు కానీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఎవరికి ఉండదు అటువంటి జ్ఞానమును నేను నీకు. ఆయన ఏమడిగాడు? ప్రజలను పరిపాలించడానికి కాస్తంత జ్ఞానం కలిగిన హృదయం నాకు ఇవ్వు ప్రభు అని అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇవ్వలేదు. అటువంటి జ్ఞానం కాదు. సొలొమోన్, నీకు ముందు నీ పూర్వీకులు ఉన్నారు కదా, ఉన్నారయ్యా. నీ తర్వాత వచ్చే తరము ఉంటుందయ్యా, వాళ్ళకు లేని జ్ఞానము నేను నీకు ఇస్తున్నాను. అంతటి తాగలేదు. చదువమ్మా. మరియు నీవు ఐశ్వర్యమును ఇమ్మని అడగకపోయినను చాలా హల్లెలూయా. చూడండి, సొలొమోను ఏమడిగాడు యెహోవాని? జ్ఞానము కలిగిన మనస్సు, హృదయం నాకు ఇవ్వు ప్రభు అని అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అతను అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా అనుగ్రహించాడు. ఏమిచ్చాడు? ఇంతవరకు ఎవ్వరికి ఇవ్వనటువంటి జ్ఞానం. నేను అంటాను, ఆదాము కాడ నుంచి సొలొమోను వరకు, సొలొమోను కాడ నుంచి నీ వరకు, ఇంతవరకు ఎవరికి ఉన్నటువంటి జ్ఞానమును సొలొమోనుకి ఇచ్చాడు. అంతటి తాగలేదు. ఇంకా ఏం చేశాడంట? ఐశ్వర్యమును, ఘనతను సొలొమోనుకి ఇచ్చాడు. అంటే
ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, సొలొమోను అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా జీవము కలిగిన దేవుడైన యెహోవా సొలొమోనుకు అత్యధికంగా అనుగ్రహించి ఆయన శక్తిమంతుడని కనపరుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో కొంచెం జ్ఞానం చాలన్నట్లుగా అడిగితే ఎవ్వరికి ఉన్నటువంటి జ్ఞానం ఇచ్చేశాడు. అంతటి తాగలేదు, బహు విస్తారమైన ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అంతటి తాగలేదు, ఆ చుట్టుప్రక్కల ప్రాంతం అంతటిలో సొలొమోను గూర్చిన గొప్ప ఘనతను కలుగు చేసేసాడు. షేబాదేశపు రాణి వచ్చేసింది ఎత్తుక్కుంటా, సొలొమోను ఎక్కడ. ఎందుకంటే ఆయన ఘనత ఏమైపోయింది, వ్యాపించేసింది. ఆయన ఆ పత్రికలేసి దేశాల్లో పంచలేదు. దేవుని బిడ్డలారా, యెహోవాయే సొలొమోనుకున్న జ్ఞానమును బట్టి ఆయన కీర్తిని, ఆయన ఘనతని ఏం చేశాడంటే చుట్టుప్రక్కలంతా వ్యాపింపచేసేసాడు. ఆ షేబాదేశపు రాణి వచ్చి సొలొమోను యొక్క పరిస్థితులను, అతని యొక్క విధానాన్ని చూసి ఆశ్చర్యపోయి యెహోవాను ఘనపరిచి వెళ్ళిపోయింది. నిజమే, ఇతనుకున్న జ్ఞానం ఎవరికి లేదు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానము? వాళ్ళ పితరులు ఎవరైనటువంటి జ్ఞానులు ఉన్నారు? లేనే లేదు. అసలు వాళ్ళ వంశం అంతా ఎటువంటిదంటే గొర్రెలు కాచుకునేవాళ్ళు, విద్య లేని వాళ్ళు. అటువంటి వంశములో గొప్ప జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా సొలొమోను హెచ్చించబడ్డాడు. ఐశ్వర్యము, ఘనత అనుగ్రహించబడింది. అంటే అతను అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా యెహోవా అతనికి ఏం చేశాడట, అత్యధికంగా అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏం చేస్తే సొలొమోను అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా యెహోవా అతనికి అత్యధికంగా ఐశ్వర్యమును, ఘనతను, గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు? కారణం ఏంటి? ఊరకని అడిగి ఊరుకోలేదు. దేవుని బిడ్డలారా, ఆయన అడిగే ముందు, ఎవరు? సొలొమోను అడిగే ముందు దైవ సన్నిధిలో చేసినటువంటి గొప్ప కార్యము ఏంటదో చూడండి ఒకసారి. అదే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజైన సొలొమోను అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. హల్లెలూయా. అర్పించి ఏం చేశాడంట? రాత్రి అక్కడే రాత్రి దేవుని బిడ్డలారా, సొలొమోను అక్కడే నివసించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. ఈ రాత్రి కాల సమయమందు బాగా గమనించండి. సొలొమోను అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా దేవాది దేవుడు అత్యధికంగా అనుగ్రహించాడు. కారణం ఏంటంటే సొలొమోను యెహోవాను అడిగే ముందు ఏం చేశాడంట? అక్కడ చెప్పాలి, 1000 దహన బలులు. అబ్బా, ఒక బలి అర్పించడమే గొప్ప అయితే సొలొమోను యెహోవాకు ఏం చేశాడంటే 1000 దహన బలులు అర్పించగానే యెహోవా అతను చేసిన కార్యానికి సంతోషపడ్డాడు. అతడు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుని బిడ్డలారా, యెహోవా ఆనందించాడు. అందుకే అతడు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా సైన్యములకు అధిపతి అగు యెహోవా అతనికి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డ, సొలొమోను వలె నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా నువ్వు ప్రభు దగ్గర పొందుకోవాలి అంటే, దేవుని బిడ్డ, నీవు కూడా ప్రభు సంతోషించేటట్లుగా, ప్రభు కోరుకునేటట్లుగా, ప్రభు ఆనందించేటట్లుగా ఈ రాత్రి నువ్వేం చేయాలంటే దహన బలులను అర్పించాలి. అర్పిస్తే చాలు, నీ అందు ఆనందించి నువ్వేమైతే అడుగుతున్నావో దేవుని బిడ్డ ఊహించిన వాటికన్నా ఆయన అత్యధికంగా నీకు అనుగ్రహిస్తాడు. అయితే దహన బలులను ఆయన కోరుకోలేదే.
51వ కీర్తన 16వ వాక్యంలో దావీదు అంటాడు, నువ్వు దహన బలులు కోరుకుని ఎడల నేను నీకు అనుగ్రహిస్తాను. ఆ దినము వాళ్ళు దేవుని బిడ్డలారు ఎడ్లను పొట్టెలను వాటిని దహన బలులుగా ఇస్తే, ఈ రోజున నీవు నేను దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పణ ఇవ్వాలి. అది ఏందంట? 17వ వాక్యంలో చూడండి. అంతే, యేసు ప్రభుకి ఏందంట ఇష్టం అంటమ్మా? ఇష్టమైనది ఏంటి? ఆయనకి పులిహోర పొంగలు ఇంకొకటి కాదు ఆయనకి ఇష్టం. ఏమి ఇష్టం అంట? ఈ రాత్రి నీ మనస్సే ఆయనకి ఇష్టమైన బలి. నీ మనస్సు ఆయనకి ఇష్టమో, ఆ మనస్సు కూడా ఎలా ఉండాలి? విరిగి నలిగిన మనస్సుగా మార్చుకొని ప్రభువుకు అప్పగిస్తే, దేవుని బిడ్డ అర్పిస్తే, ఆయన ఆనందించి ఆ బలిని ఆయన ఏం చేస్తాడంటే స్వీకరించి, దేవుని బిడ్డ నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికంగా అనుగ్రహిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ రాత్రి నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికంగా ప్రభు నీకు అనుగ్రహించాలి అంటే, దేవుని బిడ్డ నీవు అర్పణగా నీ హృదయాన్ని ఇచ్చేయాలి ప్రభుకి. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు కోరుకోరు హృదయాన్ని. కోరుకుంటారమ్మా? ఎవరైనా కోరుకోరు. ఎందుకని? ఇర్మియా ప్రవక్త అంటాడు, హృదయం ఏందట? మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దీన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? కానీ ప్రభు కోరుకుంటున్నాడు ఈ రోజున. ఆయనకి ఇష్టం ఏంటంటే నీ హృదయమో. ఆ హృదయం ఎలా ఉండాలి? విరిగి నలిగినదిగా, పశ్చాత్తాపంతో నిండిన మనస్సుగా మార్చుకొని ఆ మనస్సును ప్రభువుకు అర్పించాలి. హృదయాన్ని ఆయన ఏం చేసుకుంటాడు? తాకట్టు పెట్టుకుంటాడా? ఏం చేస్తాడు? ఆ హృదయములోనికి ఆయన ప్రవేశిస్తాడు. ఆ హృదయములో ఆయన ప్రభువుగా కొలువయ్యి నిన్ను నడిపిస్తాడు. దేవుని బిడలారా, పరిశుద్ధ మార్గములో నిన్ను నడిపిస్తాడు. ఆశీర్వాదకరమైనటువంటి మార్గములో నిన్ను నడిపిస్తాడు. ఆరోగ్యకరమైనటువంటి మార్గములో. ఎందుకంటే అప్పటి వరకు నీ హృదయంలో పాపం ఉన్నింది. పాపమునకు దేవుని పాపమును కలిగించే సాతానుడు ఉన్నాడు. వాడు నిన్ను నడిపించాడు బ్రాందీ షాపుల దగ్గరికి, అక్కడికి ఇక్కడికి, అపవిత్రమైన బ్రతుకుల్లోనికి. అదే హృదయాన్ని విరిగి నలిగినదిగా మార్చుకొని ఆ హృదయాన్ని ప్రభువుకి అర్పిస్తే, రాత్రి యేసయ్యకి అర్పిస్తే, ఆయన హృదయంలోనికి వచ్చి ఆయన రక్తముతో హృదయంలో ఉన్న ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచి ఆయనే కొలువయ్యి హృదయంలో, దేవుని బిడలారా, నీవు నడవవలసినటువంటి మంచి పవిత్రమైనటువంటి మార్గములో ఇంకా నువ్వేమి ఇవ్వక ప్రభువుకి చాలు. నీ కళ్ళు ఇవ్వక యేసు ప్రభుకి, నీ కళ్ళు పళ్ళు నీ తలక ఏం పడలేదు. ఏం కావాలంటే ఆయనకి ఇష్టమో. ఎందుకు ఆ మనిషికి కేంద్రం ఏంటంటే హృదయము. ఆ హృదయము పవిత్రంగా ఉంటే నీకు పవిత్రమైన ఆలోచనలు వస్తాయి. ఆ హృదయం పవిత్రంగా ఉంటే పవిత్రమైన మాటలు వస్తాయి. ఆ హృదయం పవిత్రంగా ఉంటే పవిత్రమైన మార్గములో నడిపించబడతావు. అర్థమవుతుంది దేవుని బిడ్డ? అందుకే ఈ రాత్రి యేసు ప్రభుకి నీ హృదయం ఒక మంచి ఇష్టమైన బలి నువ్వు అర్పిస్తావా దేవుని బిడ్డ? ఈ కూటమి ద్వారా నీ హృదయ వాకిటి యొద్ద ఆయన తడుతున్నాడు. దేవుని బిడ్డ, నీ హృదయ తలుపులు తెరిచి యేసుక్రీస్తు ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించుకో. నీ హృదయాన్ని యేసు ప్రభుకి బలిగా అర్పించు. ఆయన నీ హృదయంలో అడుగుపెట్టి నీ జీవితాన్నే మార్చేస్తాడు, నీ ఆలోచనలే మార్చేస్తాడు. దేవుని బిడ్డ, నీ క్రియలనే, నీ తలంపులు, నీ నడవడికనే మార్చేస్తాడు. హల్లెలూయా. ఒకరోజు ఒక సహోదరుడు వచ్చి నాతో చెప్తాడు, అన్నా ప్రభు నా జీవితాన్ని భలే ఆశ్చర్యంగా మార్చేశాడు. నాకే ఆశ్చర్యం అవుతుందన్నా. ఏంటి నాయనా అంటే, ఆదివారం వస్తే 2 సినిమాలు చూసేవాడిని అన్న, ఇప్పుడు 2 ప్రార్థనలకు వస్తున్నాను. ఉదయం ఒక ఆరాధన, సాయంకాలం ఒక సువార్త కూటం. ఎలా మారిపోయింది? అప్పుడు నేను తట్టి, నీకే నువ్వు మారలేదు నాయన, ప్రభువుకు నీ హృదయాన్ని అప్పగించావు. ఆ హృదయాన్ని ఆయన రక్తముతో కడిగి పాపం తొలగించి పరిశుద్ధపరిచి నీ హృదయంలో ఆయన అడుగు పెట్టాడు. అంతే, నీ బ్రతుకు పవిత్రంగా పరిశుద్ధంగా మారిపోయింది. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ, ఏంది ఆడొక కూటం జరుగుతున్నట్టుంది. నవీనా ట్రా మైక్ ఇస్తాను, ఇక్కడ చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే కూర్చోమని చెప్పి, నిలబడితే మీటింగ్లు పెడతారు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చైనా కుర్చీలు తీసుకురావాలి సార్, వచ్చేటప్పుడు వీళ్ళకి వెళ్తారు. ఏ సార్ రెడీమేడ్ కూర్చుని అయిపోయిన మాట చేతుకుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ, ఈరోజు నీ హృదయాన్ని నువ్వు దేవునికి బలిగా అర్పించు దేవుని బిడ్డ. ఆ హృదయంలోనికి ఆయన అడుగు పెట్టాడంటే నీ బ్రతుకు బాట ఏమైపోతుంది. అతను అంటున్నా, నాకు ఆశ్చర్యంగా ఉందన్నాను, 2 కోటాలకు వెళ్ళిపోతున్నాను ఈ రోజున. మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. మీకు కూడా ఒకసారి నేను చెప్పిన మాటలు వాస్తవం కాదు, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి పడుకొని ఆలోచన చేసుకోండి. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఈ టయానికి ఫస్ట్ షో సినిమా నుంచి ముఖమంతా ఒక మాదిరిగా పెట్టుకొని చుట్టూ రేగిపోయి సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తా ఒక 20 రూపాయలకి ఇడ్లీ పొట్లం కట్టించుకొని వచ్చి ఉసూరు వంట తిని పడుకునేవాళ్ళం. కానీ ఈ రోజున ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాం? కృపా క్షేమాలతో సంతోషంగా తిరిగి ప్రార్థన చేసుకోగానే రేపటి నుంచి నీ వ్యక్తిగత జీవితంలో కావాల్సిన బలము, శక్తి, కృప సమృద్ధిగా ఉండి మరలా శనివారం దాకా అలా నడిపించబడిపోతాం. అది ఎలా జరుగుతుంది? నువ్వు అర్పించు బలి. ఎంత గొప్ప దేవుడు ఆయన. నీ దగ్గర నీ వెండి, నీ బంగారము, అది ఇది అని చెప్పి అడగట్లేదు ఆయన. ఏమడుగుతున్నాడు? స్థిరము లేని నీ హృదయాన్ని అడుగుతున్నాడు. పాపముతో నిండిన నీ హృదయాన్ని అడుగుతున్నాడు. విరిగి నలిగిన మనసుగా మార్చుకొని ఇవ్వు దేవుని బిడ్డ, నీ జీవితాన్ని మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవ్వు, అటువంటి అర్పణ ఇవ్వు. సొలొమోను ఇచ్చాడు కాబట్టి యెహోవా ఆనందించి అతను అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా అనుగ్రహించాడు. ఈరోజు నువ్వేం అడుగుతున్నావు అడుగు. అయితే అడిగే ముందు నువ్వేం చేయాలంటే నీ హృదయాన్ని విరిగి నలిగిన మనసుగా మార్చుకొని, యేసయ్యా ఇదిగో నీకు అర్పణయ్యాని ఇచ్చావంటే చాలు. ఇక నువ్వేం అడుగుతున్నావో, ఏది ఊహిస్తున్నావో నీకు ఆశ్చర్యం కలిగేటట్లుగా అద్భుతమైన రీతిలో గొప్పగా నీకు అనుగ్రహించబడుతుంది. అలా ఇవ్వాలంటే ఈరోజున నువ్వేం చేయాలి? ఏమి ఇవ్వాలి దేవునికి? బలి. ఏంటి ఆ బలి? నీ హృదయం. ఇంకొక బలి కూడా ఇవ్వాలి నువ్వు దేవునికి. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తాడు 13:15లో, జిహ్వ బలులు అంటావి. ఏంటది? జిహ్వ బలులు అంటే ఏంటి? నోటి నుండి వచ్చేటువంటి స్తుతి, స్తోత్రములే దేవునికి ఇష్టమైన బలి. ఇవ్వలేవా దేవునికి రోజున? కొంతమంది ఈ బలులు కూడా ఇవ్వరమ్మా. వస్తా లిప్స్టిక్ పూసుకొచ్చినట్టు పూసుకొస్తారు, ఫెవికల్ అంతే. ఇంకా నువ్వు స్తోత్రం చెప్పు, ఏమని చెప్పు, ఇంకా నువ్వు పెదాలేతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తీసేసుకుంటారు. ఆ బలి కూడా నువ్వు దేవునికి అర్పించలేవా? అయితే ఆ బలి ఎలా ఉండాలా? ఇక్కడి నుంచి రాకూడదు. ఎక్కడి నుంచి రావాలి? అంతరంగంలో నుంచి. ప్రభు ఈరోజు నన్ను బ్రతికించావు, ఏమి ఇవ్వగలుగుతున్నాయ్యా? ఏమి ఇవ్వగలగాలి? ప్రశ్నించగానే పరిశుద్ధాత్ముడు చెప్తా, నువ్వేమి ఇవ్వలేదు, ఒక స్తుతి చెల్లించు, సరిపోతుంది. సరిపోతాయి. ఆయనకి అతి ఇష్టమైనటువంటిది. కృతజ్ఞతతో ఒక స్తోత్రం చెప్పు, కృతజ్ఞతతో ఒక చిన్న ప్రార్థన చేసుకో. అదే దేవునికి ఇష్టమైనటువంటి బలి. అప్పుడు దేవుని బిడ్డ నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన వాటికన్నా ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు కాదు కానీ చాలా సంవత్సరాలు అయింది. చాలా సంవత్సరాలంటే ఇంచుమించు ఒక 25 ఏండ్ల ముందు నేను సేవకు వచ్చిన కొత్తలో ఒక సంఘటన. మాతో పాటు ఒక సహోదరుడు ఉండేవాడు. అతనికి 3 పిల్లలు. ఒక బాబుకి దేవుని బిడ్డలు ఉన్నట్లుగా ఉండి యాక్సిడెంట్ అయిపోయింది. కాలు ఫ్రాక్చర్ అయిపోయింది సైకిల్ తొక్కుతుంటే. వెంటనే వాళ్ళ నాన్న మా దైవజనులకు చెప్పారు. అప్పుడు నన్ను పంపించాడు. వెళ్ళి ప్రార్థన చేసేసినప్పుడు త్వరగా ఇల్లు ఇందిరాపురం ప్రక్కన ఆ ఎముకల డాక్టర్ ఉన్నారు, అక్కడికి వస్తున్నారు, నువ్వు వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళి సైకిల్ ఆడ కాపి నిలబడుకున్నాను.
అంతలోపల ఆటోలో తీసుకుని వచ్చాను. నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నా. అన్న నా ప్రార్థన చేస్తాను, ప్రభువా స్తోత్రం అంటున్నాడు. అన్న నువ్వు ప్రక్కన ఉండన్నా, స్తోత్రం అతను తర్వాత సంగతి. ఎత్తుకున్నాడు వాళ్ళ నాన్న బిడ్డని. నా చిన్న ప్రార్థన ఉండన్న మళ్ళా చేస్తున్నాడు. బిడ్డ అల్లాడిపోతున్నాడు. అద్భుతం, అసలు అద్భుతం కాదు కానీ అక్కడ జరిగిన సంఘటన విచిత్రం. హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాడు, కుడికాలు జారి అట్లే పడిపోయాడు. వాడిని ఎత్తి వెనక్కి వేసేసాడు. అతను పడిపోయి అతనికి మోకాళ్ళు బెనికిపోయి నొప్పి వచ్చేసి, అప్పుడు చెప్పాను, అరిసెన్ మూర్ఖుడిలాగా ఉన్నావు నీవు. మనసులో అనుకున్నాను, బయట అన్న మళ్ళీ బాధపడుతుంది ఆయన. ముఖాన్ని అడిగితే ఎట్లా ఉండి మనసులో మూర్ఖుడిలాగా ఉన్నాడు. అలా ఉండని ఒక్క నిమిషం. అప్పుడు చేపెట్టి ప్రార్థన చేసి స్తుతించి, ప్రభా బిడ్డక ప్రాణాపాయాన్ని తప్పించి స్వల్పమైన మీరు ముట్టి బాగు చేసి నొప్పిని తొలగించండి అని ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలు రెండో రోజు ఉదయం కల్లా కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, నొప్పి తగ్గిపోయింది. చూడండి, వాళ్ళకి అతనికి తెలియలేదు స్తుతి స్తోత్రము ప్రార్థన విలువ తెలియలేదు. అర్థమవుతుంది? ఈ రోజున నువ్వు చెల్లించే ఆ స్తుతి, నువ్వు చెల్లించేటువంటి ఆ స్తోత్రము దేవునికి ఇష్టమైనటువంటి బలి, ఇష్టమైనటువంటి బలి, ఇష్టమైన బలి. ఆదివారం మనందరికన్నా ముందు వచ్చి కూర్చుంటాడు ఆయన ఆరాధనలో. ఎవరు నన్ను స్తుతిస్తారా, ఎవరు మంచి ఫ్రెష్గా ఉండే బలి ఇస్తారా? ఏ బలి అది? జిహ్వా బలి. ఫ్రెష్గా ఉండాలి అంటే ఎట్లాగా? ఫ్రెష్ బలి అంటే ఎట్లా ఉంటుంది? మస్తాన్ బ్రదర్ చెప్పండి, ఎట్లా ఉండాలి? కొంతమంది చెప్తారు స్తోత్రం 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 స్తోత్రం. దాంట్లో ఏముంటుంది? నిద్రపోయి అట్టే దులుపుకొని వచ్చేస్తారు మందిరాన్ని. అక్కడ కూడా అంతే స్తోత్రం. అది ప్రభు ఫ్రెష్గా స్తోత్రం అంటే స్పష్టంగా చెప్పమని కాదు, ఆ చెప్పే స్థుతి ఎలా ఉండాలంటే బలంగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అన్నం వడ్డిస్తున్నారు, దేంట్లో వడ్డిస్తారు అన్నము? మీరు ఉదయం దేంతో వడ్డించారయ్యా? చెంచాతోనా హస్తంతోనా? చెంచాతో వేస్తే వేసుకునేవాడికి వదిలే అన్నిసార్లు వేస్తావు, వదుపా నీ అన్నం వెళ్ళిపోతుంది. అట్లా నువ్వు అర్పించే స్థుతి కూడా ఎట్లుంటుందంటే ప్రభుకి ఇష్టకరంగా ఉన్న స్తోత్రం. ఏంది ఆ స్తోత్రం? నీటిగా చెప్పు, గంభీరంగా చెప్పు. స్తుతి చెల్లిస్తే మందిరపు పునాదులు ఏమవ్వాలా చెప్పండి? ఏమవ్వాలా? తిరిగిపోవాలి. మన మందిరంలో ఒక అక్కున్నారు, చనిపోయారు ఆవిడ. ఆమె ప్రార్థన చేసిందంటే చాలు మందిరం తిరిగిపోవాలని. అట్లా ప్రార్థన చేస్తూ చేస్తూ స్తుతి చెప్తూ అభిషేకం చేత నింపబడిపోయాది. అక్కడ ఒక ప్రకంపన కలిగిపోతుంది అక్కడ. ఆ విధంగా నువ్వేం చేయాలంటే నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నువ్వేం చేయాలంటే దేవునికి స్తుతి. అది దేవునికి ఎటువంటి బలి అంటే అది ఇష్టమైన, అది చెల్లించు దేవుని బిడ్డ. నువ్వేం అడుగుతున్నావో అర్థమవుతుంది. నువ్వేమైతే అడుగుతున్నావో, ఏదైతే ఊహిస్తున్నావో అత్యధికంగా. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. భర్త కష్టపడి పని చేసుకుని వస్తుంటే భార్య శుభ్రంగా తిని 57 కిలోలు, ఆమె ఏమైపోయింది 150 కిలోలు అయిపోయింది. ఇంత లావు అయిపోయింది. పాపం మార్కెట్కి వెళ్ళాలంటే పాపం అతను భయపడిపోతున్నాడు. ఎందుకంటే ఏమబ్బాయి నిన్న మీ అమ్మ రాలేదే అనేది. మా అమ్మ కాదు నా భార్య. ఏందట్టుంది ఆమె? అవమానాలు అయిపోయి విడిచిపెట్టేశాడు, ఆమె తరిమేశాడు అతను. పాపం అంటుంది, ఏమండి నేనేం తప్పు చేశాను, ఏం తప్పు చేశాను? తప్పు లేదు పో, అసలు నీ వల్ల నాకు అసహ్యమైంది, రోడ్లో తిరగలేకపోతున్నా, తరిమేశాడు. దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో 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 చిట్కాలు అర్థమవుతుంది. అలా ట్యానిక్ తాగితే, నూనె తాగితే, అది తాగితే ఎన్నెన్నో మొత్తం చేసుకునింది పాపం. ఆమె ఏ మాత్రం ప్రయోజనం లేదు. లాస్ట్కి చచ్చిపోతే బాగుంటుంది అనుకునేది. ఆ సందర్భంలో ఆమె ఇంటి ప్రక్కన ఒక అమ్మాయి, మందిరానికి వెళ్ళి అమ్మాయి చెప్పిందట, అక్క నీ సమస్యకి ఎవరు చెప్పలేరు పరిష్కారం. ఒక యేసు ప్రభు చెప్తాడు, రా మా మందిరానికి రా, ప్రార్థన చేయిస్తానని తీసుకెళ్ళి పాస్టర్ గారికి చెప్పి విషయం అంతా ప్రార్థన చేయించుకోమంటే పాస్టర్ గారు ప్రార్థన చేసి, అమ్మా నువ్వు ప్రార్థన చేసుకుని మిగిలిన టైం అంతా యేసయ్యకి స్తుతి చెప్తా ఉండు నువ్వు చాలని చెప్తే, నువ్వు చెప్పమ్మా దేవుడిని పట్ల అద్భుతం చేస్తాడు. స్తుతి చెల్లించాడు. ఎరుకో కోట ప్రాకారాలు ఏమైనాయి? కదిలిపోయి నువ్వు స్తుతి చెప్తుంటే నీలో ఉన్న కొవ్వు పదార్థాలు కరిగిపోతాయి. దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు చెప్పాను. దేవుని బిడ్డలారా, ఒక 3-4 నెలలు
ప్రార్థన చేసుకోవడం, దేవుణ్ణి స్తుతించడం, ప్రార్థించడం, స్తుతించడం, అంతే. ఒక 3-4 నెలలు అయ్యే లోపల ఆమె ఏమనుకునింది, ఎట్టున్నా పర్లేదు వెయిట్ తగ్గిపోతే చాలు అనుకుని దేవుణ్ణి స్తుతించింది, అడిగింది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆమెను వెయిట్ తగ్గించడమే కాదు కానీ అందముగా ఆమెను మార్చేశాడు దేవుడు. అడిగింది ఏంటి ఆమె? వెయిట్ తగ్గితే చాలు, నా భర్త మరలా నన్ను చేర్చుకుంటాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆమెకి సౌందర్యాన్ని కూడా ఇచ్చేశాడు. అంతే. ఫోటో పంపించింది. సాయంకాలం కల్లా ఒకడు రెక్కలు కట్టుకుని వచ్చేసాడు. వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. చూడండి, ఆమె అడిగింది ఒక్కటి, దేవుడు ఏం చేశాడు? ఎందుకంటే ఆమె స్తుతి, అవును దేవుని బిడ్డల స్తుతి చెల్లించి, నువ్వు చెల్లించు, నువ్వు అర్పణ చెయ్యి, జిహ్వ బలులు ప్రభువుకి అర్పించు, స్తుతించు. నువ్వేమడుగుతావో, నువ్వేదైతే ఊహిస్తావో దానికి ఆయన ఏం చేస్తాడు? అధికంగా నీకు ఇస్తాడు. అందుకే హన్నా ఒక బిడ్డను అడిగితే 6 మంది బిడ్డలను ఇచ్చాడు. కారణం ఆమెను యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు. కారణము ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చి ప్రార్థించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా సొలొమోను ఏమడిగాడు? జ్ఞాన హృదయం అడిగాడు. ఎవ్వరికి ఉన్నంత జ్ఞానము, బహు విస్తారమైన ఐశ్వర్యము, ఘనతనిచ్చాడు. కారణము సొలొమోను దేవునికి బలి అర్పించాడు. ఈ రోజున నువ్వు అడుగుతున్న దానికన్నా, ఊహించిన వాటికన్నా దేవుడు నీకు అత్యధికంగా నీకు అనుగ్రహించాలి అంటే నీవు కూడా ఏం చేయాలంటే బలి అర్పించాలి. అదేంటి ఆ బలి? నీ మనస్సు ఒకటి. ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? మనసుకి ₹1 ఖర్చు అవుతుందా? స్తుతి చెల్లించడం అదేమైనా ₹1 ఖర్చు అవుతుందా? ఈ బలి నువ్వు దేవుడికి అర్పిస్తే చాలు. దేవుని బిడ్డ, నువ్వు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికంగా నీకు అనుగ్రహిస్తాడు. చివరిగా చూడండి 2వ రాజుల గ్రంథం, దేవునికి స్తోత్రం కలుగును గాక, 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 4:1. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండిను, నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు భక్తి కలిగిన వాడు అప్పులు ఎందుకు చేస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలీషాను మామూలు వ్యక్తి అనుకుంటుంది ఆమె. అయ్యా, నా భర్త తెలుసు కదా, ఆయన కూడా పాస్టరేను. ఎటువంటి వాడు నీకు తెలుసు? చాలా భక్తి కలిగిన వాడు. భక్తి. తర్వాత చెప్పు. అప్పులు వచ్చేసినాయి. ఎందుకు చేస్తావు అప్పులు? చదవండి. చాలమ్మా, చాలు. ఇప్పుడు చూడండి, ఆ విధవరాలు దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి ఏమడుగుతుంది? మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. నా భర్త కూడా సేవకుడండి, కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు చేసేసి అవి తీర్చకుండా ఆయన చచ్చిపోయాడు. ఆయన ఉన్నదంతా కూడా ఆదరణ కూటం పెట్టేసి మొత్తం ఖర్చు అయిపోయింది. ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చి అప్పులు కడతావా లేదా అని నా 2 బిడ్డలను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పనికి పెట్టేసుకున్నారు. ఇప్పుడు నా బిడ్డలు మరలా నేను తెచ్చుకోవాలంటే వారి అప్పులు నేను కట్టాలయ్యా, నాకు ఏ మార్గం తెలియలేదు. మీరు దైవజనులు కదా, మీ దగ్గరికి అనేక మంది వస్తూ పోతుంటారు కదా అని ఏదైనా బ్యాంకుకి రికమెండేషన్ చేసి లోన్ ఇప్పియ్యా అని వచ్చి అడిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన అడుగుతాడు, సరే నీ దగ్గర ఏముంది చెప్పు అన్నాడు. నీ యొద్ద ఏముంది? ఆమె ఏం చేసిందంటే యథార్థంగా చెప్పింది, నా యొద్ద ఒక ఖాళీ నూనె కొండ ఉంది, అంతేనా? ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు ప్రభు, ఏమి లేదండి. ఇంట్లో ఫర్నిచర్ ఏం లేదు. గ్యాస్ పొయ్యితో సహా ఎత్తుకెళ్ళిపోయారు. మరి ఏం చేస్తున్నారు? కట్టి పుల్లలు పెట్టుకుని రొట్టెలు చేసుకుని తింటున్నామండి. ఏం లేదండి. సరే, వెళ్ళి ఆ కుండని నీ ఇంట్లో పెట్టుకొని, నట్టింట్లో పెట్టుకొని, మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పాత్రలు, డేక్షాలు, డ్రమ్ములు ఏ పడితే తీసుకొచ్చాడు. ఉగ్గి గిన్నెతో సహా ఎత్తుకొచ్చేసారు వాళ్ళు. ఇంకా ప్రార్థన చేసుకోండి మీరు అన్న. వాళ్ళు ప్రార్థన చేసినట్టు ఇంట్లో చూడగానే ఆ కుండ నిండుగా ఏముంది?
సరే నూనె నిండిపోయింది కదా అని ఒక పాత్రలో పోసి పెట్టగానే మరలా ఏమైంది? దేవుని బిడ్డలారా, వాళ్ళు తెచ్చుకున్న పాత్రలంతా నిండేంత వరకు నూనె ఆ కుండలో తరిగిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవండి, అదే 4వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. ఆ ఆ ఆ అతడు నీవు పోయి ఆ నూనె నమ్మి ఆ ఆ ఆ ఆ ఆ ఆమె ఏమడిగింది దైవజనుని చెప్పండి? అప్పులు తీర్చిన బిడ్డలు మాకు ఇప్పించండి చాలని అడిగింది ఆమె. కానీ అక్కడ దేవుడు ఏం చేశాడు? అప్పులు తీరగా ఇంకా కొంత సొమ్ము ఉంది, ఆ సొమ్ముతో నీవు నీ బిడ్డలు సంతోషంగా బ్రతకండి అంటే ఆమె అడిగింది ఒకటి, ఊహించింది ఒకటి. దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పాలి? అడిగిన దానికన్నా అత్యధికంగా అనుగ్రహించాడు. అప్పులు తీర్చమని అడిగితే అప్పులు తీర్చడమే కాదు, వాళ్ళకి జీవనోపాధికి కావాల్సిన ఆ సొమ్మంతా కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బ్రతికినంత కాలము ఆ డబ్బు ఖర్చు పెట్టుకుంటూ సంతోషంగా బ్రతికారు. అంటే ఈ విధవరాలు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికముగా అత్యధికముగా దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ఈరోజు నా దేవుని బిడ్డ, నువ్వేమడుగుతున్నావు అడుగు, ఏది ఊహిస్తున్నావు ఊహించు ఆయన దగ్గర. అయితే వాటికన్నా అత్యధికంగా ఆయన అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? ఈమెకి ఎప్పుడు అనుగ్రహించాడు దేవుడు? దైవజనుడు అడిగిన దానికి యథార్థంగా సమాధానం చెప్పేసింది. నాయన నూనె కుండ ఉందంటే ఆ కుండ కూడా ఆడ తీసుకొచ్చి కుదబెట్టిస్తాడు, అమ్మేస్తాడు అనుకొని నా దగ్గర ఏం లేదు సార్ అని చెప్పలేదు. యథార్థంగా చెప్పింది, నా దగ్గర ఒకే ఒక నూనె కుండ ఉందయ్యా, అది తప్ప ఇంకేమీ లేదు. ఆమెలో ఉన్న యథార్థతతో కూడిన ఒప్పుకోలు వలన దేవుని బిడ్డ ఆమె ఏమైపోయిందంటే అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా పొందుకోగలిగింది. ఈ రోజున నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా దేవుని దగ్గర అత్యధికంగా నువ్వు పొందుకోవాలంటే నీలో యథార్థమైన ఒప్పుకోలు ఉండాలా. ఆయన అడుగుతాడు, అయ్యా నాకు ఇది కావాలా, అయితే నువ్వెవరివి, నీ పరిస్థితి ఏంటి, నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి, నువ్వే మార్గంలో ఉన్నావు, నీ జీవితం ఏంటి అని అడిగినప్పుడు యథార్థంగా నువ్వు ఒప్పుకోవాలి. యబ్బోకు రేవు దగ్గర యాకోబుని అడిగాడు దేవుడు, నువ్వెవరివి అని అడిగాడు. తెలియక అడగలేదు. యాకోబులు యథార్థత ఉందా లేదని అడిగాడు. యాకోబు యథార్థంగా చెప్పాడు లేదా అక్కడ సమాధానం? నువ్వెవరివి? నేను యాకోబునయ్యా. అదే కొన్ని సంవత్సరాల ముందు తండ్రి అడిగాడు, కొన్ని దినాల ముందు అడిగాడు తండ్రి, నువ్వెవరెవరా నాయన అని అడిగితే ఏం చెప్పాడు? డాడీ నేను ఏషావునని చెప్పాడు. కానీ ప్రభు దగ్గరకు వచ్చే లోపల యథార్థంగా ఒప్పుకున్నాడు. అంటే ఇంచుమించు 20 సంవత్సరాలు పట్టింది యథార్థమైన ఒప్పుకోలు. ఈ రోజున దేవుని బిడ్డ, నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే నీకు ఒక ప్రశ్న ఈ రాత్రి, నీవు ఎవరివి? నువ్వెవరివి? నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ గతి ఏంటి అని ప్రభు అడుగుతున్నాడు నిన్ను. నువ్వేం చేయాలంటే యథార్థంగా నువ్వు చెప్పగలగాలి, అయ్యా నేను పాపాత్ముడను, నా స్థితి పాపములో ఉన్నానయ్యా, నా బ్రతికేది, నాలో ఉన్న బలహీనత ఇది, నాలో ఉన్న వ్యసనం ఇది, నాలో ఉన్న ఘోరమైన క్రియ ఇది అని దాచుకోకుండా ప్రభు సన్నిధిలో యథార్థంగా కానీ చెప్పగలిగితే, దేవుని బిడ్డ, నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా దేవుడు ఏం చేస్తాడో చెప్పాలి. చాలామంది కప్పిపుచ్చి చేసుకుంటారు, పక్కన వాళ్ళు ఏదైనా అనుకుంటారు, ఇంక వాళ్ళ గురించి ఏమైనా అనుకుంటారని చెప్పి చాలామంది కప్పిపుచ్చుకుంటారు. ఒకసారి మందిరంలో భయంకరమైన వర్షం వచ్చేసి ఆ బాల్కనీ అంతా నీళ్లతో నిండిపోయింది. నేను చెప్తా ఉన్నాను పిల్లలందరికీ, జాగ్రత్త 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 అంటే ఆ అమ్మాయి మెట్ల మీద నుంచి దిగుతూ ఉంది ప్రతిభ. నేను పైన ఉన్నాను,
టబ్బని సౌండ్ వచ్చింది. అబ్బా పడిపోయారు అనుకో, పరిగెత్తుకుని వచ్చే లోపల లేసేసింది. ఏమ్మా ఏమైనా పడ్డా అంటే ఏం లేదన్నా ఏం లేదన్నా. సరే పో అన్న. కిందకి వెళ్ళి నడుస్తాను. నేను వచ్చే లోపల ఏం చేసింది ఆ దెబ్బని, పెద్ద సౌండ్ వచ్చేసింది. నాకు అర్థమైంది ఎవరు పడిపోయారు రా వీళ్ళు ఎవరు అనుకో. తీరా చూసే లోపల గుర్తుందా నీకు, ఏం లేదు అనేది కిందకి వెళ్ళి ఓ అని ఏడ్చేసింది. మనుషుల దగ్గర కప్పిపుచ్చుకోవచ్చు దేవుని బిడ్డ, దేవుని దగ్గర యథార్థత ఉండాలి నీలో. యథార్థవంతులు యెహోవాకు ఇష్టలట. ఆమేన్, హల్లెలూయా. ఏది దాచుకోకూడదు, నువ్వు ఏది దాచుకోకూడదు. నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో ఈ రాత్రి దేవునికి బాహటంగా చూపించుకో. నీ పరిస్థితి ఇది, నా గతి ఇది ప్రభు అని చూపించుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే నీ యందు కనికరపడతాడు. శిక్షించడు దేవుని బిడ్డ, నిన్ను కనికరపడతావు. నీ బలహీనత ఇదా, శభాష్, యథార్థంగా ఒప్పుకున్నావని ఒక్కసారి నిన్ను ముట్టుకోగా నా బలహీనత నీలో నుంచి తొలగిపోతుంది. నీలో ఉన్న వ్యసనము తొలగిపోతుంది దేవుని బిడ్డ. అయితే నువ్వు కప్పిపుచ్చుకోకూడదు, మనుషుల దగ్గర కవర్ చేసుకున్నట్లుగా దేవుని దగ్గర చేసుకోకూడదు. ఎందుకంటే జగత్పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో నువ్వు పిండముగా రూపించబడక మునిపే నిన్ను సంపూర్ణంగా ఎరిగిన దేవుడు ఆయన. ఆయన కళ్ళను కప్పి నువ్వు ఏది కూడా దాచిపెట్టుకోలేవు. అందుకే ఆయన పాదాల దగ్గరకు రాగానే నువ్వు ఓపెన్ అయిపోవాలా. నీ హృదయము బాహాటంగా ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి. నీ స్థితి, నీ పరిస్థితి ఏంటో నువ్వు చెప్పుకోవాలి. దావీదు వచ్చి అంటాడు దేవుని సన్నిధిలో, అయ్యా ఓటికొండ లాంటి వాడిని అయ్యా నేను అన్నాడు. ఒప్పుకున్నాడు ఆయన స్థితి. నీవు మహిమైశ్వర్యాన్ని ఇచ్చావు, నువ్వు నాకు ఘనతను మహిమనిస్తే నేను దాన్ని పోగొట్టుకున్నాను. ఎందుకంటే ఓటికొండ లాంటి వాడును ప్రభా నేను. అందుకే నేనేం చేశానంటే దానిని పోగొట్టుకున్నానని యథార్థంగా తన జీవితాన్ని కనపరుచుకుంటున్నాడు. ఈ రాత్రి కాలము నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దేనిని కూడా ఏం చేయకూడదంటే కప్పిపుచ్చుకోకూడదు. యథార్థంగా నీతిగా ప్రభు సన్నిధిలో ఒక మంచి ఒప్పుకోలు చేసుకున్నావంటే ఆయన ఏం చేస్తాడంటే నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి రాత్రి కాలము ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఏంటి ఆయన శక్తి అంటే నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా ఆయన అనుగ్రహిస్తాడు. అలా ఇవ్వాలంటే ఒకటి, హన్నాలో ఉన్నటువంటి బహు దుఃఖాక్రాంతులై కన్నీళ్లు విడిస్తూ ప్రార్థించినట్లుగా నీ పాపముల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థిస్తే నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇస్తాడు. రెండవదిగా, సొలొమోను అర్పించినట్లుగా దహన బలులు నీ హృదయమును, నీ జిహ్వ బలులను ప్రభువుకు అర్పించావంటే నువ్వు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మూడవదిగా, విధవరాలు యథార్థంగా చెప్పుకున్నట్లుగా నా దగ్గర నూనె కుండ ఉందని ఈరోజు యథార్థంగా నీ జీవితాన్ని ఒప్పుకుంటే నువ్వు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా జీవము కలిగిన దేవుడు నీకు అత్యధికంగా ఇస్తాడు. కాబట్టి రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడట చెప్పాలి. ఎటువంటి వాడు? సర్వశక్తి కలిగినటువంటి వాడు. నువ్వు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికంగా అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ రాత్రి నువ్వు అడుగు దేవుని బిడ్డ, ఏం అడుగుతావో వాటిని ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషం తల వంచుకొని ప్రార్థన, తల వంచుకొని కళ్ళు మూసుకొని అడుగు ప్రభుని. ఈరోజు ప్రభు దగ్గర నువ్వేం అడుగుతావో అడుగు దేవుని బిడ్డ.